హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంప్యూటర్ సైన్స్ 1994. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. టుడే వి డిస్కస్ అబౌట్ ఆపరేటర్స్ ఇన్ సి లాంగ్వేజ్. ఆపరేటర్స్ అంటే ఏంటి, సి లాంగ్వేజ్లో ఎలా యూజ్ చేస్తాం అనేది అయితే ఈ వీడియోలో మనం తెలిసేసుకున్నాం. ఓకే, ఈరోజు మన అజెండా ఏంటో తెలుసుకున్నాం. మన అజెండా వచ్చేసి ఆపరేటర్స్ ఇన్ సి లాంగ్వేజ్, టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. ఆపరేటర్స్ అంటే ఏంటి, వన్ ఆర్ మోర్ ఆపరెంట్స్లో డిఫరెంట్ ఆపరేషన్స్ అండ్ మ్యానిపులేషన్స్ని పర్ఫామ్ చేయడానికి యూజ్ చేసే సింబల్స్ని మనము ఆపరేటర్స్ అని మనం కాల్ చేస్తాం. ఈ సిలో మనకి ప్రైమరీ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఏంటి అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్, రిలేషనల్, కండిషనల్, బిట్ వైజ్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఎక్సెట్రా. ఇలాగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అయితే ఉంటాయి. ఈ ఆపరేటర్స్ అన్నిటిని మనం యూజ్ చేసుకొని ఎలా చేస్తాం సి ప్రోగ్రామింగ్లో ఈ ఆపరేటర్స్ని యూజ్ చేసుకొని అనేది అయితే మనకి తెలియాలి. ఏమేమి ఉంటాయి, ఒక్కొక్క ఆపరేటర్స్లో ఏమేమి యూజ్ చేస్తాం. అసలు ఆపరేటర్స్ అంటే ఏంటి అంటే ఆపరేటర్స్ వేరియబుల్స్లో మనము స్టోర్ చేసే డేటాను కానీ వాల్యూస్లో కానీ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి మనం ప్రోగ్రామింగ్ సింబల్స్ని హెల్ప్ తీసుకుంటాము. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో బిల్డింగ్ బ్లాక్స్గా ఇది యాక్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి ఏంటి అంటే యూజర్కి స్పెసిఫిక్ లాజిక్ అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి ఎనేబులింగ్ అనేది చేస్తుంది యూజర్ని. అలాగే మనకి ఆపరేటర్స్ అంటే ఏంటి, సింపుల్ వర్డ్లో చెప్పాలి ఆపరేటర్స్ అంటే ఏంటి అంటే యూనిక్ మ్యాథమెటికల్ ఆర్ లాజికల్ ఆపరేటర్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి కంపైలర్ అనేవాడు కమాండ్స్ ఇస్తాడు యూజర్కి. ఆ కమాండ్స్ని కలెక్షన్ ఆఫ్ సింబల్స్గా తీసుకుంటుందన్నమాట. దీన్నే మనము ఆపరేటర్స్ అని మనం కాల్ చేస్తాం. అలాగే బిల్ట్-ఇన్ ఆపరేటర్స్ కూడా ఉంటాయి మనకి దీంట్లో. అంటే మనం తీసుకునే నెంబర్ ఆఫ్ ఆపరేటర్స్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేసుకుంటారు ఈ బిల్ట్-ఇన్ ఆపరేటర్స్ని. ఎలా క్లాసిఫై చేసుకుంటారు అంటే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఆపరేటర్స్ని తీసుకుంటామో దాన్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేసుకుంటారు ఈ బిల్ట్-ఇన్ ఆపరేటర్స్ని. కానీ ఆపరేటర్స్ అనేవి ఏంటంటే కలెక్షన్ ఆఫ్ సింబల్స్ని యూజ్ చేసుకొని కంపైలర్ అనేవాడు కమాండ్స్ ఇస్తాడు. ఆ కమాండ్స్ని తీసుకొని యూనిక్ మ్యాథమెటికల్ లాజికల్ ఆపరేటర్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ ఆపరేటర్స్ అనేది మనం యూజ్ చేస్తాం. అలాగే ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం బిల్ట్-ఇన్ ఆపరేటర్స్ని 2 టైప్స్గా క్లాసిఫై చేస్తారు. ఎలా అంటే మనం తీసుకున్న ఆపరేటర్స్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేసుకుంటారు అనేది. అవి ఏంటి అంటే యూనరీ ఆపరేటరు, బైనరీ ఆపరేటర్ అని 2 టైప్స్ అయితే మనకి ఉంటాయి. ఇక్కడ మనకి ఆపరేటర్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయని చెప్పాను, యూనరీ ఆపరేటర్, బైనరీ ఆపరేటర్. యూనరీ ఆపరేటర్ అనేది ఏం చేస్తుంది, ఓన్లీ సింగిల్ ఆపరేటర్ మాత్రమే దీంట్లో వర్క్ అవుతుంది. క్యారీ అవుట్ ఆపరేషన్స్ కూడా ఇది యాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఆపరేటర్స్ అనేవి దీంట్లో తీసుకోవచ్చు యూనరీ ఆపరేటర్స్లో. అలాగే బైనరీ ఆపరేటర్ అనేది ఏం చేస్తుంది, 2 న్యూమరిక్ ఆపరేటర్స్ ఎక్స్ప్రెషన్స్ అనేవి దీంట్లో వర్క్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బైనరీ ఆపరేటర్స్లో అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి దీంట్లో మనకి ఇంక్లూడ్ అయి ఉంటాయి. అర్థమెటిక్ ఆపరేటర్స్లో మనకి ఏమొస్తాయి, అడిషను, సబ్స్ట్రాక్షను, మల్టిప్లికేషన్, సమ్ ఎక్సెట్రా. ఇక్కడ మనకి రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి కూడా బైనరీ ఆపరేటర్స్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇందుకోసం మనకి ఆపరేటర్స్లో 2 టైప్స్ అయితే వస్తాయి, యూనరీ ఆపరేటర్, బైనరీ ఆపరేటర్. యూనరీ ఆపరేటర్ అనేది ఏం చేస్తుంది, ఓన్లీ సింగిల్ ఆపరేటర్స్ మాత్రమే ఇది వర్క్ అవుతుంది యూనరీలో. బైనరీ ఆపరేటర్లో వచ్చేసి 2 ఎక్స్ప్రెషన్స్ ఆపరేటర్స్ అనేవి మనకి ఇక్కడ వర్క్ అవుతాయి. యూనరీ ఆపరేటర్లో మనం క్యారీ అవుట్ ఆపరేటర్స్ని కూడా మనం తీసుకోవచ్చు. యూనరీ ఆపరేటర్లో మనకి ఎగ్జాంపుల్ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఆపరేటర్స్ అనేవి తీసుకోవచ్చు. బైనరీ ఆపరేటర్స్లో అయితే మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ అర్థమెటిక్ ఆపరేటర్స్లో మనకి ఏమొస్తాయి, అడిషను, సబ్స్ట్రాక్షను, మల్టిప్లికేషన్, డివిజన్ అనేవి వస్తాయి. ఇక్కడ మనకి రిలేషనల్ ఆపరేటర్స్ని కూడా మనము బైనరీ ఆపరేటర్లో తీసుకోవచ్చు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాం అందరికీ. ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఏమొస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అయితే చూసేద్దాం మనము. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి అర్థమెటిక్ ఆపరేటర్. సెకండ్ వన్ వచ్చేసి మనకి అసైన్మెంట్ ఆపరేటర్. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అయితే ఉంటాయి. ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయి అనేది అయితే మనము ఈ వీడియోలో చూద్దాం. థర్డ్ వన్ వచ్చేసి మనకి రిలేషనల్ ఆపరేటర్. ఈ ఆపరేటర్స్లో ఏమేమి వస్తాయో కూడా చెప్తాను. ఫోర్త్ వన్ వచ్చేసి మనకి లాజికల్ ఆపరేటర్. ఫిఫ్త్ వన్ మనకి బిట్ వైజ్ ఆపరేటర్. సిక్స్త్ వన్ స్పెషల్ ఆపరేటర్స్. సెవెంత్ వన్ షిఫ్ట్ ఆపరేటర్స్. ఎయిత్ వన్ మిస్లీనియస్ ఆపరేటర్స్.
9th one, ternary or conditional operators. ఇలా మనకి 9 ఆపరేటర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మన అర్థమెటిక్ ఆపరేటర్ అనేది ఎందుకు యూస్ చేస్తామో చూద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఏమేమి వస్తాయనేది కూడా ఈరోజు చూద్దాం మనం. ఫస్ట్ మనము అర్థమెటిక్ ఆపరేటర్ని ఎందుకు యూస్ చేస్తామో చూద్దాం. న్యూమరిక్ ఆపరేటర్స్లో మ్యాథమెటికల్ అండ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి మనము అర్థమెటిక్ ఆపరేటర్లో బైనరీ ఆపరేటర్స్ అనేవి మనం యూస్ చేస్తాం. ఇక్కడ మనకు చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అయితే ఉన్నాయి. అర్థమెటిక్ ఆపరేటర్లో ఫస్ట్ ఆపరేటర్ వచ్చేసి ప్లస్. దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే 2 ఆపరేటర్స్ని సమ్ చేయడానికి మనము ఈ అర్థమెటిక్ ఆపరేటర్లో ప్లస్ అనే ఆపరేటర్ని మనం యూజ్ చేస్తాం. ఎలా సమ్ చేస్తామంటే సి వాల్యూ మనకి 10 అయితే డి వాల్యూ మనం 20 అనేది తీసుకున్నాం. 10 + 20 30 అవుతుంది. సి + డి = 30. ఓకే, ఇలా మనము ప్లస్ అనే ఆపరేటర్ని ఇలా యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ ఆపరెండ్ వచ్చేసి మైనస్. ఈ మైనస్ అనే ఆపరేటర్ని ఎందుకు యూజ్ చేస్తామంటే లెఫ్ట్ సైడ్ ఆపరేటర్ని రైట్ సైడ్ ఆపరేటర్ని మనం సబ్స్ట్రాక్ట్ చేయడానికి ఈ మైనస్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. సి - డి = -10. సి వాల్యూలో నుంచి డి వాల్యూ తీసేస్తే మనకి 10 అనేది వస్తుంది. అలాగే మల్టిప్లికేషన్ ఇంటూ ఆపరేటర్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము 2 ఆపరేటర్స్ని మల్టిప్లికేషన్ చేయడానికి ఈ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. సి × డి = 200. సి వాల్యూని డి వాల్యూని మనం మల్టిప్లికేషన్ చేస్తే 2 అనేది వస్తుంది. డివైడెడ్ ఆపరేటర్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? డివైజ్ ఆపరేటర్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే 2 ఆపరేటర్స్ని డివైడ్ చేయడానికి యూజ్ చేస్తాం. మాడ్యులర్ ఆపరేటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇంటీజర్ డివైస్ కోసం రిమైండర్ని ఇవ్వడానికి మాడ్యులర్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. అలాగే ఇంక్రిమెంట్ ప్లస్ ఆపరేటర్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక ఇంటీజర్ వాల్యూని ఇంక్రీజ్ చేయడానికి మనము ప్లస్ ఇంటీజర్ని యూజ్ చేస్తాం. మైనస్ ఇంటీజర్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక ఇంటీజర్ వాల్యూని డిక్రీజ్ చేయడానికి మనకి మైనస్ అనే ఆపరేటర్ మనం యూజ్ చేస్తాం. కోడ్ ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఇక్కడ మనం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్ని రీడ్ చేయడానికి హెడర్ ఫైల్స్ని మనం ఎసెన్షియల్ చేస్తాం. #include studio.h అనేదాన్ని. తర్వాత ఇంట్ మెయిన్ ఫంక్షన్ లోపల 2 ఇంటీజర్ వేరియబుల్స్ a1 అండ్ b1కి 10 అనే వాల్యూతో ఇనిషియలైజ్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం 2 వేరియబుల్ ఆపరేటర్స్కి సిరీస్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాం. థర్డ్ మళ్ళీ ఏం చేస్తామంటే అడిషన్ ఆపరేటర్ని యూజ్ చేసుకుని C1ని సమ్ చేయడానికి a1 అండ్ b1కి ఫార్మాటెడ్ స్ట్రింగ్స్లో ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని కన్సోల్ని ప్రింట్ చేస్తాం. ఇక్కడ %d ఫార్మాట్ స్పెసిఫైయర్ అనేది ఇంటీజర్ వాల్యూ అండ్లో ప్లేస్ హోల్డర్ అండ్ న్యూ లైన్ ఎస్కేప్ సీక్వెన్స్ /and ఉంది కదా, దానికి మనం నెక్స్ట్ లైన్ని ప్రింట్ చేయడానికి కర్సర్ అనేది షిఫ్ట్ అవుతుంది. తర్వాత సబ్స్ట్రాక్షన్ అర్థమెటిక్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని b1 అండ్ a1ని సబ్స్ట్రాక్ట్ చేసి కన్సోల్ అనేదాన్ని ప్రింట్ చేస్తాం. అలాగే మనము మల్టిప్లికేషన్ అండ్ మాడ్యులర్ ఆపరేటర్స్ని యూజ్ చేసుకొని a1 అండ్ b1లో ప్రోడక్ట్ అండ్ ద మాడ్యులర్ని క్యాలిక్యులేట్ చేస్తాం. a1 అండ్ b1ని డివైడ్ చేయడానికి డివిజన్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. అలాగే ఇంటిజర్ డివిజన్ కాకుండా ఫ్లోటింగ్ పాయింట్ రిజల్ట్ ఇస్తుందని చెప్పేసి a1 అండ్ b1 ఫ్లోట్ చేయడానికి క్యాష్ చేస్తాం. అలాగే 2 డెసిమల్ ప్లేసెస్ని ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకొని అవుట్పుట్ని డిస్ప్లే చేస్తాం. ఫైనల్గా మెయిన్ ఫంక్షన్ 0ని రిటర్న్ చేస్తుంది. ఆపరేటింగ్ సిస్టంలో ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్గా ఇండికేట్ చేస్తుంది. ఇంతేనండి అర్థమెటిక్ ఆపరేటర్ అయితే మనం ఈ వీడియోలో చెప్పుకున్నాము. రిమైనింగ్ ఆపరేషన్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ప్రోగ్రామ్కి రిజల్ట్ కూడా ఉంది, చూడండి అవుట్పుట్.